హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వండర్ఫుల్. నేను మీ లక్ష్మి. 5 రకాల పప్పు దినుసులతోని దోశ ఎలా చేసుకోవడో చూద్దాం. 2 కప్పుల బియ్యం తీసుకోవాలి, 1/2 కప్పు పెసరు, 1/2 కప్పు ఎర్ర శనగలు, 1/2 కప్పు తెల్ల శనగలు, మినపప్పు 1/2 కప్పు. ఇవి తీసుకొని 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఒక 5 గంటలు నానబెట్టాలి, గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. నేనైతే నైట్ పట్టి ఉంచుకున్న. కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి ఉంచుకోవాలి. పిండిని పిల్లలకు ప్రొద్దున టిఫిన్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది. చాలా హెల్దీ ఫుడ్. ఇలా దోశ వేసుకొని పిల్లలకు పెట్టినట్టయితే ప్రోటీన్ చాలా అందుతుంది. మీరు ఇలా చేసుకోండి, చేసి పిల్లలకు పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా వస్తుంది దోశ. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, ఎంత కలర్ఫుల్గా కూడా వచ్చాయి. పిల్లలకు శనగలు కానీ పెసలు కానీ మొలకలు చేసి పెడితే వాళ్ళు సరిగా తినరు, బాగాలేవనుకుంటా తినరు. ఇలా దోశ ఇలా నానబెట్టి దోశలు కనుక వేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. మామూలు దోశలు అయితే 1-2 కంటే ఎక్కువ తినము. ఈ దోశలు అయితే 4 అయినా 5 అయినా తినచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ మరి.